జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు మనం ఒక స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆ మనిషిని ప్రతి పనిని అబ్జర్వ్ చేసి దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి పరిగెత్తేది డబ్బు కోసమే కదా. మరి డబ్బు సంపాదించి బాగా ఫేమస్ అయిన వ్యక్తి మన ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ అంబానీయే కదండి. మరి ఆ అనిల్ అంబానీ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? అదేదో కాదండి, మన సౌత్ ఇండియన్ స్పెషల్ ఇడ్లీ సాంబార్. మరి ఆలస్యం ఎందుకు, మనం కూడా అక్కడి నుంచే మన రోజుని స్టార్ట్ చేద్దాం పదండి. అనిల్ అంబానీ అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయనకి ఎంతో ఇష్టమైన ఇడ్లీ రెసిపీ, ఎంతో మెత్తని మెత్తని ఇడ్లీలు సాంబార్తో తింటే ఆ టేస్టే వేరు కదా. అందుకే మీ అందరికీ ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ మొత్తం చక్కగా వీటిలో నీట్గా వేసేసుకోవాలి. ఇడ్లీ సాంబార్ తింటే ఆ టేస్టే వేరు. సాంబార్తో చట్నీతో కన్నా సాంబార్తో ఎంతో ఇష్టంగా తింటాం మా ఇంట్లో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇడ్లీని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. తర్వాత దాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నది దీనిలో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ క్యాప్ పెట్టేస్తున్నాను. దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే చక్కగా స్లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకునండి, ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా ఆవిరికి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ పైకి వచ్చేసి ఇడ్లీ పైన పాడైపోద్దండి. మనం ఏం చేయాలంటే చక్కగా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే చక్కగా ఆవిరికి పైకి ఇడ్లీ మీద చక్కగా ఉడుకుతాయి, మెత్తగా అవుతాయి ఇడ్లీలు కూడా. ఇప్పుడు నేను ఇడ్లీ ఉడుకుతుంది కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ టైంలో సాంబార్ ప్రిపరేషన్కి పప్పుని ఎలా తీసుకోవాలి ఏంటి చూపిస్తాను. నెక్స్ట్ నేను సాంబార్ ప్రిపరేషన్కి ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లో మెజర్మెంట్స్తో తీసుకుంటే పప్పులో వాటర్ అనే పైకి పొంగవు. నేను చక్కగా 2 కప్స్ పప్పు తీసుకుంటున్నాను, 2 గ్లాసెస్. ఇది నీట్గా శుభ్రంగా కడుక్కుని మనం నీట్గా చూసారండి, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. పప్పు వాటర్ ఏం పోయలేదు. ఏ కప్తో అయితే మనం పప్పు తీసుకున్నామో ఆ కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను నేను. కొంచెం వెల్త్గానే తీసుకోవాలి, మరీ నిండుగా అవసరం లేదండి. 2, 3, 4 తీసుకున్నానండి. అంటే ఈ పప్పుతో 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తోనే 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే పైకి పొంగిపోయి కుక్కర్లో నుంచి స్టవ్ మొత్తం మీద వాటర్ పడిపోతాయి. సో ఇట్లా పప్పు నేను ఇప్పుడు క్లీన్ చేసి పెట్టా కాబట్టి ఒక 5 మినిట్స్ అని నానబెడుతున్నాను. 5 మినిట్స్ తర్వాత స్టవ్ అంటిస్తానండి. ఇలా నానబెట్టేస్తాను. 5 మినిట్స్ నానబెడితే త్వరగా ఉడికిద్ది పప్పు చక్కగా. ఇంకా త్వరగా ఉడికితే పప్పు అనేది మెత్తగా అయ్యిద్ది. మనం ఇట్లా ఎక్కువసేపు కూడా నానబెట్టుకోకుండా స్టవ్ మీద పెట్టేస్తే డైరెక్ట్గా ఏమైందంటే పప్పులో ఎక్కువసేపు గ్యాస్ వేస్ట్ అయిపోద్ది. గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనం ఏంటంటే ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే త్వరగా విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. క్యాప్ పెట్టేస్తున్నాను. ఇంకా నేను 5 మినిట్స్ అట్లా వదిలేద్దాం. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. హైలో పెట్టేసేసుకుని 5 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోద్దండి పప్పు అంతా చక్కగా. సాంబార్ కాబట్టి చాలా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పప్పు అంతా సాంబార్లో కలిసి. సో నేను 5 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నానండి. 5 విజిల్స్ రానిద్దాం. నేను సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూపిస్తాను. రావడం స్టార్ట్ అయినాయండి.
చూడండి వాటర్ కూడా చక్కగా పైకి రాలేదు. అందుకే నేను అనేది 5 మినిట్స్ నానబెట్టి కరెక్ట్ మెజర్మెంట్స్తో వాటర్ తీసుకుంటాను. సో వాటర్ అనేవి అసలు పైకి అస్సలు పొంగవు. 1 విజిల్ వచ్చేసిందండి. ఇట్లా 5 విజిల్స్ కంటిన్యూ చేయాలి. అట్లా 5 విజిల్స్ అయిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్రెషర్ పోయే వరకు నీట్గా మనం కొంతసేపు అలా ఉంచేసేయాలండి. ఆవిరిపోతుందండి. ఆవిరిపోయే వరకు ఇట్లా కొంతసేపు అట్లా వదిలేసేయాలి స్టవ్ మీద కుక్కర్ని. ప్రెషర్ పోయాక మనం పప్పుని తిప్పుకోవాలి. 1/2 అవర్ అయిపోయిందండి. మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెట్టుకోమంటున్నాను, ఎక్కువ హైలో పెడితే వాటర్ అనేవి పైకి వచ్చేసి. ఇప్పుడు చూద్దాం ఇడ్లీ ఎలా ఉందో. చూడండి, చేతికి తడి చేసుకుని ఇలా అంటే చేతికి పిండి అవ్వకపోతే ఉడికిపోయినట్టేనండి. అవ్వట్లేదు, ఉడికిపోయింది. ఇడ్లీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పప్పు ప్రెషర్ పోయిందో లేదు చూసుకుందాం. పోయిందండి మొత్తం చక్కగా. ఇప్పుడు క్యాప్ తీసి చూసుకుందాం ఎలా ఉందో. చూడండి అండి ఎలా ఉడికిందో. చక్కగా కరెక్ట్గా ఉడికిందండి. చాలా మెత్తగా ఉంది. ఇదిగోండి ఇట్లా అంటే మెత్తగా వచ్చేసేయాలి, అంటే బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు మనం పప్పుని చక్కగా నీట్గా పప్పు గుత్తి పెట్టేసి తిప్పేసుకోవాలి. ఉప్పు అనేదండి మనం సాంబార్లో కదా వెజిటేబుల్స్ కట్ చేసుకుని దానిలో వేసుకుంటే చక్కగా ఉడుకుతాయి. దీనిలో అయిపోయినా పర్లేదు. జస్ట్ పప్పు ఉడికిన పప్పుని పప్పు గుత్తి స్మాష్ చేసుకుంటాం. మనం మెత్తగా ఉడికితే మిక్సీ కూడా పట్టవసరం పప్పుని. చాలామంది మిక్సీ పట్టుకుని కూడా వేసుకుంటారు సాంబార్లోకి. మనం పప్పు గుత్తని చక్కగా స్మాష్ చేసేసుకుని చక్కగా సాంబార్లోకి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందో. చక్కగా మెత్తగా ఇట్లా ఈ కన్సిస్టెంట్ ఇట్లా వచ్చేసేయాలండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. మనం పప్పు పక్క పెట్టేసుకున్నామండి. వెజిటేబుల్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, 2 మిర్చి తీసుకున్నా, 2 టమాటోస్, 1 గుత్తి వంకాయ ఉంటుంది కదా అట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, ములక్కాయలు ఒక 5 ముక్కలే తీసుకున్నా, సాంబార్లో కొంచెం చాలు. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే సాంబార్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉంటే టేస్ట్ బాగుంటాయి. ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సాంబార్కి ఎలా కాయాలో అనేది. సాంబార్ కాసేపు మీడియం సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలండి. ఎందుకంటే పెద్ద నిమ్మకాయ అంత సైజు సరిపోద్ది. ఇలా ఇప్పుడు నానబెట్టేసుకుంటే మనకి చక్కగా నానిపోద్ది. సో అందుకే నేను ఇంత ఫస్ట్ తీసేసుకుని నానబెట్టేసుకుంటున్నాను. ఇంత సైజు సరిపోద్దండి, చిన్న నిమ్మకాయ సైజు. మందం కళాయి తీసుకోవాలండి. ఇలా నేను కుక్కర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా సాంబార్ అంటే మరుగుతాకి మందంగా ఉంటే అడుగంటుకోకుండా ముక్కలు కానీ చక్కగా ఉడుకుతాయి. కళాయి తీసుకున్నాను, స్టవ్ వెలిగించేసుకున్నానండి. వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా కుక్ అవుతాయండి. మరీ ఎక్కువ కాదు, చూపిస్తాను ఎంత వేసుకోవాలో. సరిపోద్దండి, కొంచెం వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఫ్రై అయిపోతే ముక్కలు అనేవి టేస్ట్గా ఉండదు. ఇంత ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. మనం 4 ఎల్లుల్లిపాయ రెమ్మలు, జీలకర్ర, పోపు దినుసులు మొత్తం కాగుతున్న ఆయిల్ వేసేసుకోవాలి. నేను పోపు అవన్నీ ఫస్ట్ వేసేస్తాను. ఎందుకంటే వెజిటేబుల్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్లోనే పోపు వేసేసుకుని ఫ్రై చేసుకుని సాంబార్ రెసిపీ చేస్తున్నానండి.
ఏగుతున్నాయండి, చక్కగా ఫ్రై అయిపోనివ్వాలి. పచ్చెనగపప్పు ఇవన్నీ చక్కగా వేగేసాక వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇప్పుడే ఏగుతుందండి మొత్తం. కొంచెం ఏగుతుంది అనిపించుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా తిప్పేసుకోండి. కరివేపాకు వేయంగానే చిటపట్లాడతాయండి. అవి ఆయిల్ మీద చిందకుండా క్యాప్ పెట్టేసుకుంటే ఆయిల్ అనేది మన మీద పడవు. అయిపోయినాయండి, ఫ్రై అయిపోయి వచ్చేసినాయి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి, టమాటో, ములక్కాడ ఇవన్నీ 1 by 1 వేసుకుని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్, మిర్చి వేస్తాను. ఆనియన్, మిర్చి వేసాక 1 టైం అనేది ఇట్లా తిప్పేసుకోవాలండి. అయినా క్యాప్ పెట్టేసుకోవాలి. ఆనియన్, మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలని, ఏదైనా త్వరగా మగ్గాలంటే ఆయిల్లో క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇలా క్యాప్ పెట్టేసుకుంటే మనకి ఏమైందంటే త్వరగా ఫ్రై అవుతుంది. సిమ్లోనే పెట్టుకోండి అండి, స్టవ్ హైలో పెట్టుకోకూడదు, మాడిపోతే. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. క్యాప్ తీసి చూద్దామండి ఎంతసేపు ఫ్రై అయ్యాయో. ఎన్ని గోల్డ్ కలర్కి వచ్చేసినాయండి. ఇప్పుడు 1 by 1 వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేసేసుకుంటున్నాను. ములక్కాడలు, అన్ని వెజిటేబుల్స్ 1 by 1 వేసుకున్నాక ఒకసారి గెట్టుతో మొత్తం తిప్పేసుకుందామండి. తర్వాత రుచికి సరిపడా గళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను. సాల్ట్ అవసరం లేదు, గళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి. పులుసాట్లోకి ఏమో గళ్ళుప్పే వాడతాను నేను, సాంబార్లోకి అలా. మిగిలిన టైంలో సాల్ట్, ఫ్రైలకి సాల్ట్ యూజ్ చేస్తాను. వెజిటేబుల్స్ వేసిన వెంటనే మనం ఏంటంటే ఉప్పు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల క్యాప్ పెట్టేసుకుందామండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల వెంటనే అవన్నీ ముక్కనే త్వరగా మగ్గుతాయి. ఇంకా మగ్గితే వెంటనే టేస్ట్ అనేది చక్కగా బాగుంటుంది, త్వరగా ఉడికితే త్వరగా ప్రాసెస్ అయిపోద్ది. సో మనం ఏం చేసామంటే వెజిటేబుల్స్ వేసిన వెంటనే ఉప్పు వేసేసి గళ్ళుప్పు రుచికి సరిపడా క్యాప్ పెట్టేసాను. చక్కగా కుక్ అవుతున్నాయండి మొత్తం. ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దామండి. ఇప్పుడే సాఫ్ట్గా అవుతున్నాయండి. టమాటా అనేది చక్కగా మెత్తగా స్మాష్ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఇలా స్మాష్ అయ్యే టైంకి మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలండి. పసుపు, నెక్స్ట్ కారం వేసుకోవాలండి. సాంబార్కే కాబట్టి కారం అనేది 1.5 స్పూన్ సరిపోద్ది, ఎక్కువ వేసుకోకూడదు. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలండి. మొత్తం కుక్ అవుతుందండి. ఇప్పుడు గట్టిగా తిప్పుకుంటున్నాను. ఇలా మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాక వెజిటేబుల్స్ చక్కగా మొత్తం పడతాయండి. ఇలా చేసుకుంటే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ సాంబార్లోకైనా బాగుంటుంది ఇది. ఇడ్లీలోకి, రైస్లోకి, దేనిలో తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా క్యాప్ పెట్టేసుకుందాం.
ఏంటమ్మా వస్తున్నా నాకు ఫోన్ ఏది వస్తున్నా నాకు ఫోన్ ఎత్తా బా ఫోన్ ఇస్తా బా అరే చిచ్చి మంట మంటరు ఫోన్ ఏందన్నా ఇప్పుడు క్యాప్ తీసండి ఒకసారి తిప్పుదాము మొత్తం దగ్గరికి వచ్చేసిందండి ఇలా అడుగంటుతుంది అనిపించుకుని మనం టమాటో రసం ఇలా దగ్గరికి వచ్చేసాక చింతపండు రసం మనం రసం తీసి పెట్టుకోవాలండి ఇలా రసం తీసుకుపెట్టిన చింతపండు రసాన్ని చక్కగా మనం దీనిలో పోసేసుకుందాం పోసేసుకున్నాక నెక్స్ట్ ఒకసారి గేటుతో మొత్తం తిప్పుకోవాలండి ఇంకా నెక్స్ట్ ఇలా చింతపండు రసం మాత్రమే వేసాము ఆ రసంతో కొంతసేపు వెజిటేబుల్స్ మొత్తం కుక్ అయ్యేలా ఉంచుకోవాలి నెక్స్ట్ క్యాప్ పెట్టేసుకుందాం ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత పప్పు అప్పుడు యాడ్ చేద్దామండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ పప్పు ఇవన్నీ వేసేస్తే మొక్క ఉడకదు నేను ఎందుకంటే చింతపండు రసం వేస్తున్నాను అంటే వేసాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇట్లా మొక్క వెజిటేబుల్స్ అని ములక్కాడ వేస్తున్నాం కాబట్టి చక్కగా వాటర్ చింతపండు రసంలో చక్కగా కుక్ అవుతాయి ఈ పప్పు వేసేస్తే అప్పుడే అవి కుక్ అవ్వక సాంబార్ రైస్ తినేటప్పుడు మనకి గట్టిగా ఉంటాయి సో నేను ఏం చేస్తున్నానంటే వెజిటేబుల్స్ చూడండి ఎలా అవుతున్నాయో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాటర్లో చక్కగా కుక్ అవ్వడం నెక్స్ట్ పప్పు వేసుకుంటాను క్యాప్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లీవ్ చేద్దాం ఒకసారి చూద్దామండి ఎలా కుక్ అవుతుందో చూసారండి వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఈ చింతపండు రసంలో మాత్రమే కుక్ చేయిస్తున్నాను ములక్కాడ ఇవన్నీ చక్కగా స్మాష్ అవుతాయండి చక్కగా మెత్తగా ఉడుకుతాయండి ఆల్రెడీ టమాటా మొత్తం స్మాష్ అయిపోయింది మెత్తగా అయిపోయింది ఉడికింది ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్లోకి పప్పు అంతా మిక్సింగ్ అప్పుడే వేసేయకూడదు చక్కగా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా చింతపండు రసంలో 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ అన్నా మినిమం ఉడకనిచ్చుకోవాలి క్యాప్ పెట్టేసుకోండి వెజిటేబుల్స్ని బట్టి మనం ఎక్కువ ఉంటేనేమో ఒక 10 మినిట్స్ తక్కువే ఉంటే వెజిటేబుల్స్ 5 మినిట్స్ సరిపోద్ది నేను కొంచెం ములక్కాడ ఇవి తీసుకున్నా కాబట్టి ఒక 5 మినిట్స్ తీసుకుంటున్నాను దగ్గరికి వచ్చేస్తున్నాయండి ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా పప్పులో వాటర్ 3 గ్లాసెస్ తీసేసుకున్నానండి 3 గ్లాసెస్ తీసుకుని ఈ వాటర్ అనేది బ్యాటర్ అనేది
కుక్కర్ చూద్దామండి ఒకసారి ఎలా ఉందో తీసి. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయండి. ఇందాక మనం పప్పు బాగా మిక్సీలో కుక్కర్లో అనేది చక్కగా మెత్తగా ఉడకబెట్టుకున్నాం కదండి. ఇలా అన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదండి. ఇందాక వాటర్ తీసుకున్నాం 3 గ్లాసెస్ పప్పులో. చక్కగా ఈ వాటర్తో పాటు దీనిలో చక్కగా పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకుని ఇందాకడేమో వాటర్తో మాకు చక్కగా వెజిటేబుల్స్ అని మెత్తగా అయినాయి. ఇంకో ములక్కాడ కొంచెం ఉంది కాబట్టి ఇప్పుడు వేసి వాటర్కి మిగిలినంత మెత్తగా అయిపోద్ది. చక్కగా బాగా ఉడికిద్దండి. హైలో పెట్టేసుకోవాలండి స్టవ్ని. ఇప్పుడు మరగటి చక్కగా ఇలా మరిగేటప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను స్మెల్ కోసం. ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి సాంబార్ ఎలా ఉందో. చూడండి చక్కగా మరుగుతున్నాయి. ఒకసారి మనం తిప్పుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ చక్కగా కుక్ అయిపోయినాయి. మనం పప్పు ఈ బ్యాటర్ మొత్తం వేసాం కదండి. చక్కగా ములక్కాడ ఇంకేమైనా ఉంటే చక్కగా కుక్ అవుతాయి. హైలో పెట్టుకున్నానండి నేను. చూడండి చక్కగా ఉంది. టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ సరిపోతే ఉప్పు వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తున్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి సాంబారు. నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను ఇంట్లో. ఒకవేళ ఎప్పుడు పెట్టిన సాంబార్ ఇడ్లీలో కన్నా రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు చూద్దామండి ఎలా మరుగుతుందో సాంబారు. చూడండి చక్కగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సాంబారు. చూడండి చిక్కగా కూడా ఉన్నాయి. చక్కగా ఒకసారి 2 సార్లు తిప్పుకుంటూ ఉండాలి. తాలింపు మనం ఆల్రెడీ ఫస్ట్ వేసేసాం కాబట్టి తాలింపు కూడా ఏం అవసరం లేదు. మనం చక్కగా ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి చక్కగా మరిగిపోతున్నాయి సాంబారు. క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో. చక్కగా మరిగిపోతున్నాయండి. చాలా వరకు మరిగినాయి. చాలా చక్కగా వచ్చేసినాయి. ఇట్లా చాలా మరిగినాక మనం ఏం చేసుకోవాలంటే దీనిలో ధనియా పౌడర్ వేసుకుందాం. సరిపోద్ది. ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి. చిక్కగా ఉన్నాయండి. ఈ చికెన్ సాంబార్ అనేవి ఇడ్లీలోకి బాగుంటాయండి, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఎవరెస్ట్ సాంబార్ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది సాంబార్ని చిక్కదనంకి టేస్టీకి ఇస్తుంది. కావాలంటే టైం ఉంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు టైం లేదు, పాపతో కుదరదు కాబట్టి నేను రెడీమేడ్ ప్యాక్ అనేది చేసుకుంటున్నాను. సో ఇది కూడా సాంబార్ పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్నాక 2-3 సార్లు ఇట్లా తిప్పుకోవాలండి. ఇంకా ఈ పౌడర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే సాంబార్కి చాలా టేస్ట్ని ఇస్తాయి. ప్లస్ సాంబార్ అనేది చిక్కగా చేస్తాయండి. ఇలా 2-3 సార్లు ఇలా తిప్పేసుకోవాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయినాయండి. మనకు కొంచెం ములక్కాడ కూడా దగ్గరికి వచ్చేసింది. అదో కనిపిస్తుందండి ములక్కాడ కూడా చక్కగా ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే. స్మెల్ కూడా ఈ పౌడర్ వేసాక ఇంకా బాగా పెరిగింది. మంచి స్మెల్ వస్తుంది సాంబార్కి. ఇంకా క్యాప్ పెట్టేసుకుని 5 మినిట్స్ అట్లా మరగనిద్దాం. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇంత సాంబార్ పౌడర్ అవన్నీ వేసాక 10 మినిట్స్ సరిపోద్దన్నా కదా. చూడండి చిక్కగా వచ్చినాయి. చక్కగా అన్నీ చక్కగా ఉడికినాయండి. చాలా చిక్కగా వచ్చినాయి. స్మెల్ చాలా బాగుందండి.